ప్రార్థన చేసుకుందాం. ప్రభువారాయన యేసుని వందనాలు ప్రభా. మీ సేవలో ప్రతి ఆయన వారానికి ధ్యానం నేర్పించుకుంటా మీరు నన్ను మాట్లాడాలని కృష్ణ ప్రజల భద్రత క్షమించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, అటు తర్వాత సమాగమము అప్పటికి సమాగమమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను గట్టిమనుచున్నాను. మానవత్వాన్ని చూపిస్తుంది. యేసు నిజంగా మనిషిగా బాధను భావిస్తూ శిలువపై చాలా బాధపడుతూ ఆయనకు నిజంగా దాహం వేసింది. యేసుక్రీస్తు శిలువపై చెప్పిన నేను గట్టిమనుచున్నాను అనే మాట మనకు ఆయన పూర్తి మానవత్వాన్ని చూపిస్తుంది. సులభంగా అర్థం చేసుకుంటే యేసు దేవుడు ఆయన మనిషిగా జన్మించాడు. శిలువపై ఉన్నప్పుడు ఆయన కూడా శరీరక నొప్పి, అలసట, దాహం అని నిజంగానే అనుభవిస్తున్నాడు. శరీర దాహము మరియు ఆత్మీయ దాహం అనే భాగాలు బైబిల్లో చాలా బాగా చెప్తున్నాయి. మొదటిగా శరీర దాహం. శరీర దాహము అంటే శరీరానికి నీరు కావాలి. ఎక్కువసేపు పనిచేస్తే, ఎక్కువసేపు ఎండలో తిరిగిన మనకి దాహం వేస్తుంది. ఎక్కువ సమయంలో నీరు తాగకపోతే దాహం వేస్తుంది. ఎండలో ఎక్కువసేపు తిరిగినా, పని చేసినా చెమటలు పడతాయి. అలాగే మనకు దాహం కూడా వేస్తుంది. శరీర దాహం అనేది మన శరీరానికి నీరు అవసరం ఉన్నప్పుడు కలిగే సహజమైనది. మనం ఎంత బిజీగా ఉన్నా నీరు తాగకపోతే అసలు ఉండలేదు. నీరు చాలా ముఖ్యమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం, నేను గట్టిమనుచున్నాను. ఇది యేసు నిజంగా శరీరంగా దాహంతో ఉన్నారని చూపిస్తుంది. ఆయన కూడా మనుషుడిగా బాధను భావిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. రెండవ విషయానికి వచ్చినట్లయితే ఆత్మీయ దాహం. ఆత్మీయ దాహం అంటే మనుషుల రక్షణ కోసం ఆయన పడుతున్న తపన, ఆందోళన. ఆయన ఆత్మీయ దాహము మన ఆత్మకు దేవుని ప్రేమ, కృప, సత్యం అవసరం. కీర్తన గ్రంథము 42వ సంకీర్తన 1వ వచనంలో చూసినట్లయితే, దుప్తి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది అని చెప్తుంది. అంటే మన ఆత్మ దేవుని కోసం దాహపడుతుంది. దుప్తి అంటే జింక. అడవిలో పరిగెత్తి అలసిపోయినప్పుడు నీటి కోసం ఎంత తప్పిస్తుందో, అదేవిధంగా దేవుని సన్నిధి కోసం మన ఆత్మ కూడా తప్పించాలని ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు. చిన్న ఉదాహరణ, ఎండలో చాలా దూరం నడిచి ఒక వ్యక్తికి నీరు ఎంత అవసరమో అలాగే మన హృదయంలో కూడా దేవుని ప్రేమ, దేవుని వాక్యము, ప్రార్థన కోసం ఆశపడాలి. దేవుని కోసం తపన మన హృదయాల్లో దేవుని దగ్గర ఉండాలని కోరుకోవాలి. అదేవిధంగా ఆత్మీయ దాహము శరీరానికి నీరు అవసరమైనట్టు ఆత్మకు దేవుని సన్నిధి అవసరం. దేవుని మీద ప్రేమ, దేవుని సంబంధం లేకుండా మనం జీవించడం అసంపూర్ణం. యేసు శరీరంగా దాహపడుతున్నాడని, ఆత్మ రక్షింపబడాలని ఆయన హృదయం తప్పిస్తుంది. ఈ వాక్యం ఒక విషయం మనకు నేర్పిస్తుంది. మన ఆత్మ దేవుని కోసం తప్పించాలి. మనుషుల పాపం కోసం యేసు బాధపడుతున్నాడు. మనకు రక్షణ ఇవ్వాలని ఆయన కష్టాన్ని అనుభవిస్తున్నాడు. మన ఆత్మకు దేవుని ఎందుకు అవసరం? మన ఆత్మకు దేవుడు ఎందుకు అవసరమో మన ఆత్మకు దేవుని సన్నిధి అంత అవసరం. దేవుని వాక్యము, ప్రార్థన, ఆయన సన్నిధి లేకపోతే మన ఆత్మ తప్పిపోతుంది. మన ఆత్మ దేవుని దగ్గర ఉండాలని కోరుకోవడం. యేసుకు శరీరంగా దాహం మాత్రమే కాదు, మనుషుల దేవుని దగ్గరకు రావాలని ఆయన ఉన్నత ఆత్మీయ తపన కూడా ఇందులో కనిపిస్తుంది. మనుషులు రక్షణ కోసం పొందాల్సిన ఆయన కోరుకుంటున్నాడు. మన ఆత్మలు రక్షింపబడాలని ఆయన హృదయము దాహపడుతుంది. యేసు మనకు నేర్పించింది ఏమంటే, దేవుని వాక్యాన్ని మనం గౌరవించాలి. ఇతరుల రక్షణ కోసం మనం కూడా తపన ఉండాలి. కష్టాల్లో ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మన బాధల్లో కూడా దేవునిపై నమ్మకం ఉండాలి. మనము ఆయన దగ్గరకు
ఆత్మీయంగా దాహపడుతున్నాడని ఈ వాక్యం చెప్తుంది. యేసు మన కోసం దాహపడినట్టే మనం కూడా ఇతరుల రక్షణ కోసం ప్రేమతో దాహపడాలి. వారి కోసం ప్రార్థిస్తూ సువార్త ప్రకటించాలి. అలాగే మనం కూడా జీవించాలని ఈ పరిశుద్ధ